వెల్కమ్ టు అమ్మబడి. కర్రీ హెల్తీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, చాలా ఈజీగా అయిపోవాలి. కానీ తింటే మాత్రం రెస్టారెంట్లో తిన్నట్టు ఉండాలి. అలాంటి మెంతి వెల్లుల్లి కూరని చాలా సింపుల్గా చేసేద్దాం. ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి కాస్త ఫ్రై చేశాక చేసుకున్న ఒక మెంతాకు కట్టను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కాస్త సాల్ట్ వేసి ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు వేసి అలా వేయించిన తర్వాత అందులో కొంచెం శనగపిండి, నువ్వులు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర నువ్వుల పొడి ఉంది, అందుకే నేను నువ్వుల పొడి వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లము, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల ముద్ద ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మిక్సీ పట్టిన జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో కొంచెం యాడ్ చేసుకొని ఉప్పు, కారం కూడా వేసి కాసేపు కలిపి మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మంచిగా నూనె పైకి తేలిన తర్వాత ఇప్పటిదాకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి, మెంతాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, మెంతి పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమే. చపాతీ అయినా, అన్నమైనా, బగారా రైస్ అయినా ఏదైనా సూపర్ ఉంటుంది. రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది. మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.